Good morning, everyone. సో మై సెల్ఫ్ అహ్మద్ జానీ పఠాన్. సో నేను ఇక్కడ ఏంటంటే లా అండ్ అకౌంట్స్ అండ్ లా కూడా అకౌంట్స్ డిస్కస్ చేస్తూ ఉంటాను ఎట్ బోత్ ఫౌండేషన్ అండ్ ఇంటర్ లెవెల్స్ అండ్ ఫర్ ఏసీసీ అండ్ సిఎంఏఎస్ఏ. సో మైక్ ఒకసారి చూస్తున్నా మైక్ మీకు లాస్ట్లో. ఓకే. సో చూడండి, బిజినెస్ క్లాస్ ఉంది ఎథిక్స్. సో ఫర్ సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ స్టూడెంట్స్ మనకి ఏంటంటే అంటే లా విల్ బీ సేమ్, ఆల్మోస్ట్ ఆల్ సిలబస్ అంతా కూడా సేమ్ ఉంటుంది. బట్ కొన్ని యాక్ట్స్ అనేది కొంత డిఫరెన్స్ ఉంటుంది. సో అది ఏంటి అనేది మనం ఒకసారి మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ ఆల్రెడీ మీరు ఫౌండేషన్లో కొన్ని యాక్ట్స్ కంప్లీట్ చేశారు. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ చదివారా? సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ చదివారా? నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ గుర్తున్నాయా? అవి గుర్తులేవు. ఎగ్జామ్ రోజు అంతా డిలీట్ చేస్తారా? ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డిలీట్ చేస్తారా మొత్తం? ఎస్ యూ కెన్. బట్ కాకపోతే ఏంటంటే అంటే యాజ్ టీజ్గా మనం ఏదైతే యాక్ట్స్ చదివామో ఆ యాక్ట్స్ అన్ని మళ్ళీ ఇంటర్లో కూడా చదువుతాం. కాకపోతే కొంచెం అడ్వాన్స్ లెవెల్గా ఉంటుంది అంతే. లైక్ ఆ యాక్ట్ని ఇంకొంచెం డిఫరెంట్ వేలో నేర్చుకోవడం కానీ, సో ఉన్న ప్రొవిజన్స్ని ఇంకా పర్ఫెక్ట్గా ఎలా అప్లై చేయాలి అదంతా ఇక్కడ నేర్చుకుంటాం. ఓకేనా? ఇక రిమైనింగ్ థింగ్స్ అన్ని కూడా ఏంటంటే అంటే వీ హ్యావ్ ద డిఫరెంట్ చాప్టర్స్. కెన్ ఐ నో లైక్ ఎంతమంది సిఎంఏ ఇంటర్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ? ఓకే, సిఏ ఇంటర్ స్టూడెంట్స్ మీరు ఇద్దరా? సిఎంఏ. ఓకే. సో చూడండి, జస్ట్ లైక్ ఐ విల్ షో యూ ద సిలబస్. ఫస్ట్ పేపర్ ఆఫ్ యువర్ ఇంటర్ సిఎంఏ. ఓకే ఓకే, క్లియర్. ఓకే, థింగ్ ఈజ్ ఓకే. సి దిస్ ఈజ్ సిఎంఏ ఇంటర్ సిలబస్ అండి. దిస్ ఇస్ ద టోటల్ లా పేపర్. ఫస్ట్ వన్ చూడండి, కమర్షియల్ లాస్ ఉన్నాయి మనకి. కమర్షియల్ లాస్లో ఇంట్రడక్షన్ టు ద లా అండ్ లీగల్ సిస్టమ్స్ ఇన్ ఇండియా, అంటే ఇండియాలో లీగల్ సిస్టమ్ ఎలా రన్ అవుతుంది, అసలు బేసిక్ లాస్ ఏమున్నాయి అనేది ఈ చాప్టర్లో నేర్చుకుంటాం మనం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. నేర్చుకున్నారా? ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ఫౌండేషన్లో నేర్చుకున్నామా? సేమ్. సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ సేమ్ యాక్ట్. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ సేమ్ యాక్ట్. ఓకేనా? ఆ తర్వాత ఫస్ట్ సిఎంఏ ఎక్స్క్లూజివ్ సిఎంఏ అయితే వీల్ ఇన్ ద ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ అండ్ లిమిటెడ్ లైబిలిటీ యాక్ట్ పార్ట్నర్షిప్ యాక్ట్. ఈ టూ చాప్టర్స్ కూడా సిఏ ఫౌండేషన్ వాళ్ళకి ఆల్రెడీ వచ్చి ఉంటాయి, ఫౌండేషన్లో నేర్చుకొని ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే సిఎంఏ వాళ్ళకు ఉండదు. సో హియర్ విల్ లెర్న్. సో ఇవన్నీ కూడా ఏమంటామండి అంటే కమర్షియల్ లాస్. ఇవన్నీ అరౌండ్ ఇట్ విల్ బి 30% ఆఫ్ ద మార్క్స్ విల్ బి కమర్షియల్ లాస్. అవునా? అంటే మీరు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, సేల్ ఆఫ్ గుడ్స్, నెగోషియబుల్, కొంచెం పార్ట్నర్షిప్ యాక్ట్ ఒక 2 చాప్టర్స్ నేర్చుకున్నారంటే యూ విల్ గెట్ 30 మార్క్స్. 30 మార్క్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అంటే ఆల్రెడీ ఇవన్నీ మనం నేర్చుకున్నవి, ఫౌండేషన్లో నేర్చుకున్నవి మళ్ళీ ఇంకోసారి నేర్చుకుంటాం. సో దట్స్ వై ఇవి 30% మార్క్స్ ఉంటాయండి. ఆ తర్వాత ఇండస్ట్రియల్ లాస్. ఇండస్ట్రియల్ లాస్ వచ్చేసరికి ఫ్యాక్టరీస్ యాక్ట్, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్, అండ్ అలాగే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ అండ్ కోడ్ ఆన్ వేజెస్. ఈ టోటల్ చాప్టర్స్ని కంబైన్ చేసి యూ విల్ గెట్ 15% ఆఫ్ ది మార్క్స్. ఓకేనా? ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ లాస్. లైక్ గ్రాట్యుటీ ఎంత పే చేయాలి, ఎంప్లాయీస్ వర్కర్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఫ్యాక్టరీస్లో ఆ ఫ్యాక్టరీస్లో ఎలాంటి రెగ్యులేషన్స్ ఉండాలి, ఆ తర్వాత వాళ్ళకి వేజెస్ ఎలా ఇవ్వాలి, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఎలా ఇవ్వాలి, లేదా వాళ్ళకి గ్రాట్యుటీ ఎలా ఇవ్వాలి, అలా ఫ్యాక్టరీస్ రిలేటెడ్గా ఒక ఇండస్ట్రీని బేస్ చేసుకొని లాస్ ఏవైతున్నా ఆ ఇండస్ట్రియల్ లాస్ అన్ని కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ సిలబస్ ఈజ్ కంపెనీస్ యాక్ట్ 2013. కంపెనీస్ యాక్ట్ 2013 ఎన్ని మార్క్స్ ఉందండి ఫౌండేషన్లో? సారీ, ఇంటర్ సిఎంఏ ఇంటర్కి 40% ఆఫ్ ద సిలబస్ కవర్ ఫర్ ద కంపెనీస్ యాక్ట్ ఇట్ సెల్ఫ్. పాస్ మార్క్ ఎంత మనకి ఇంటర్లో? 40. సో కంపెనీస్ యాక్ట్ ఇట్ సెల్ఫ్ గివ్స్ యూ ద పాస్ మార్క్.
అర్థమవుతుందా? కంపెనీస్ యాక్ట్, ఇక్కడ మనకి కంపెనీస్ యాక్ట్ ఒకటి 40 మార్క్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ బిజినెస్ ఎథిక్స్ ఒక 15%. చాలా ఈజీగా ఉంటుంది, చాలా చిన్న కాన్సెప్ట్, సిలబస్ చాలా తక్కువ ఉంటుంది అండ్ 50 మార్క్స్ ఈజీగా వస్తాయి. దిస్ ఈస్ ద టోటల్ పేపర్ యు ఆర్ గోయింగ్ టు ప్రిపేర్. అర్థమవుతుందా? దిస్ ఇస్ ద 100 మార్క్స్ పేపర్. ఇక 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ పేపర్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా ఈ చాప్టర్స్లో పోర్షన్ ఏదైతే ఉందో ఈ సిగ్నిఫికెంట్ పోర్షన్ నుంచి రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సీ హియర్ హౌ విల్ స్టార్ట్. చెప్పండి. చెప్తానండి, సిఏ కూడా చెప్తాను. సిఏ కూడా ఐ విల్ షో యూ. సో చూడండి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ హౌ విల్ టీచ్. మనం టీచింగ్ ఎలా ఉంటుందండి అంటే ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ద కంపెనీస్ యాక్ట్. ఓకేనా? కంపెనీస్ యాక్ట్ స్టార్ట్ చేస్తాం. కంపెనీస్ యాక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత విల్ స్టార్ట్ విత్ ద కమర్షియల్ లాస్. ఓకే, కమర్షియల్ లాస్లో ఆల్రెడీ మనకు తెలిసినాయి. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత విల్ స్టార్ట్ విత్ ద ఇండస్ట్రియల్ లాస్ అండ్ ద లాస్ట్ థింగ్ విల్ డిస్కస్ ఇస్ బిజినెస్ ఎథిక్స్. ఓకేనా? సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కంపెనీస్ యాక్ట్. ఎందుకు అంత ఇంపార్టెన్స్ చెప్తున్నానండి అంటే మీకు ఇప్పుడు ఇంటర్లో కంపెనీస్ యాక్ట్ వచ్చిందా, ఆఫ్టర్ ద ఫైనల్ ఆల్సో మీరు ఫైనల్కి వెళ్ళిన తర్వాత కూడా యూ విల్ లెర్న్ ద కంపెనీస్ యాక్ట్ కంటిన్యూషన్. ఇక్కడ మనం హాఫ్ ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్లో ఒక హాఫ్ సెక్షన్స్ ఇక్కడ నేర్చుకుంటాం, మిగతా హాఫ్ సెక్షన్స్ అని ఫైనల్లో నేర్చుకుంటాం. అంటే మీరు ఫైనల్లో ఒకసారి కంపెనీస్ యాక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఇనిషియల్ నుంచి ఇవ్వరండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 148 సెక్షన్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఇట్ విల్ స్టార్ట్ విత్ 149 ఇన్ ఫైనల్. అంటే మీరు 149 సెక్షన్ అవన్నీ అర్థం అవ్వాలంటే బేసిక్స్ అని స్ట్రాంగ్గా ఉండాలి. అసలు కంపెనీస్ యాక్ట్లో ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్లో ఏముంటాయి మనకి డెఫినేషన్స్ ఉంటాయి, మీనింగ్స్ ఉంటాయి, కంపెనీ ఫార్మేషన్ ఉంటుంది, చాలా కంపెనీ యొక్క బేసిక్ ప్రొసీజర్ అంతా కూడా మనకి స్టార్టింగ్ సెక్షన్స్లోనే ఉంటుంది. అంటే మీరు తర్వాత అడ్వాన్స్డ్ లెవెల్లో చదువుకోవాలన్నా కానీ బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు పబ్లిక్ కంపెనీ అంటే ఏంటి, ప్రైవేట్ కంపెనీ అంటే ఏంటి, హోల్డింగ్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ, ఇవన్నీ ఫైనల్ ఎక్కడ చెప్పరు. అంటే ఫైనల్ ఎక్కడ సిలబస్లో కూడా ఉండదు. డైరెక్ట్గా దిస్ ఈజ్ ఏ హోల్డింగ్ కంపెనీ, దిస్ ఈజ్ ఏ సబ్సిడరీ కంపెనీ అని చెప్పేస్తారు. ఆ కంపెనీ యొక్క టైప్ ఏంటి, ఆ కంపెనీస్ ఏంటి అనేది మనం ఎక్కడ నేర్చుకుంటాం, ఇంటర్లో నేర్చుకుంటాం. అవుతుందా? సో ద బేసిక్ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ హియర్. సో దట్స్ వై కంపెనీస్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ ఇంటర్ లెవెల్లో. దిస్ ఈస్ ద టోటల్ సిలబస్. అర్థమైందా? మనం ఏమి ప్రిపేర్ అవ్వబోతున్నాం, అర్థమవుతుందా? సో ఫర్ సిఎంఏ లైక్ ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ద కంపెనీస్ యాక్ట్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ద కమర్షియల్ లాస్ ఏవైతే ఉన్నాయో అవి కవర్ చేసేస్తాం. ఆ తర్వాత విల్ స్టార్ట్ విత్ ద ఇండస్ట్రియల్ లాస్ అండ్ ద లాస్ట్ వన్ విల్ డిస్కస్ ఈస్ బిజినెస్ ఎథిక్స్. దిస్ ఈస్ ద టోటల్ స్ట్రక్చర్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్, బ్లూ ప్రింట్. ఓకేనా? సో ఒకసారి చూడండి సిఏ సిలబస్ కూడా. ఫర్ సిఎంఏ ఇట్ విల్ బి పేపర్ నెంబర్ 5. సిఎంఏ వాళ్ళకి పేపర్ నెంబర్ ఎంత అండి, 5. అదే సిఏ ఇంటర్ అయితే ఇట్ విల్ బి పేపర్ నెంబర్ 2. సో ఫర్ సిఎంఏ మీరు ఫస్ట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ పేపర్ రాసేది లానే. అండ్ మీరు ఫస్ట్ పేపర్ ఎంత కాన్ఫిడెంట్గా ఎంత బెస్ట్గా రాశారో మిగతా పేపర్స్ కూడా అంత బెస్ట్గా రాయగలరు. ఎందుకండి ఫస్ట్ టైం మనం ఏదైతే రాస్తున్నామో ఆ యొక్క కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటికల్గా నెక్స్ట్ పేపర్స్ మీద కంపల్సరీగా ఉంటుంది, ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఒకవేళ మీరు ఫస్ట్ పేపర్ బాగా రాలేదనుకోండి కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ఫస్ట్ పేపర్ సరిగా రాలేదు కదా, నెక్స్ట్ పేపర్ మళ్ళీ రాసిన యూజ్ ఉంటుందా లేదా, బెస్ట్గా రాస్తానా లేదా, ఆ డౌట్ ఉంటుంది. సో దట్స్ వై ఫస్ట్ పేపర్ ఎప్పుడు కూడా మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? సో అది ఎలా చేయాలి ఏంటి అనేది డిస్కస్ ఇన్ బిట్వీన్ ద క్లాసెస్. చూడండి, దిస్ ఈస్ ద టోటల్ సిలబస్ ఆఫ్ ది లైక్ ఫర్ సిఏ ఇంటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీస్ యాక్ట్ 2013, ఇక్కడ కూడా సేమ్ కంపెనీస్ యాక్ట్ అండి.
బట్ ఇక్కడ మీకు ఏంటంటే అంటే 40 కాదు 50% వరకు కూడా పోర్షన్ అనే మార్క్స్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది ఫర్ సిఏ స్టూడెంట్. ఫర్ సిఏ స్టూడెంట్స్ యూ కెన్ గెట్ అప్ టు 50%. ఓకేనా, ఇన్ కంపెనీస్ యాక్ట్. సో బట్ ఎందుకు 50% అంటే ఇక్కడ చూడండి, మీకు లాస్ట్లో ఒక 3 చాప్టర్స్ ఉంటాయండి. ఈ 3 చాప్టర్స్ కూడా ఏంటంటే అంటే సిఎంఏ ఫౌండేషన్లో ఉండవు, ఎక్స్క్లూజివ్గా సిఏ ఫౌండేషన్లో మాత్రమే యాడ్ చేశారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 148 సెక్షన్ వరకు సిఎంఏలో క్లోజ్ చేస్తే నెక్స్ట్ సెక్షన్స్ ఒక 15-20 సెక్షన్స్ అనేది సిఏ ఇంటర్ వాళ్ళకి యాడ్ అయ్యాయి, బట్ నాట్ యాడెడ్ ఇన్ ద సిఎంఏ ఫౌండేషన్ ఫర్ సిఎంఏ ఇంటర్. ఓకేనా, సో ఒక 3 చాప్టర్స్ యాడ్ అవుతాయి. ద సేమ్ కంపెనీస్ యాక్ట్ ఇక రిమైనింగ్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం సేమ్ సిఎంఏ అండ్ సిఎంఏ ఇంటర్కి అండ్ సిఏ ఇంటర్కి కూడా రెండు కూడా సేమ్. ఓకేనా, ఆ తర్వాత లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్. సో ఎల్ఎల్పి ఆల్రెడీ బోత్ ఇద్దరికి కూడా ఉందండి. అండ్ ద నెక్స్ట్ వన్ ఇయర్ విల్ లెర్న్ ఈస్ జనరల్ క్లాజెస్ యాక్ట్, డిఫరెంట్ వన్ విచ్ ఈస్ నాట్ ఫర్ ద సిఎంఏ, సో ఓన్లీ ఫర్ ద ఎక్స్క్లూజివ్ సిఏ చాప్టర్స్ ఇవన్నీ. జనరల్ క్లాజెస్ యాక్ట్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాటస్ అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. ఈ 3 చాప్టర్స్ కూడా సపరేట్గా ఒక సిఏ స్టూడెంట్ లైక్ సిఏ ఇంటర్ వాళ్ళకి మాత్రమే ఉంటాయండి. సో ఇవి కంప్లీట్ చేసామంటే సిలబస్ అయిపోయింది అంతే. ఇదంతా కూడా కంపెనీస్ యాక్టే, ఇదంతా కూడా కంపెనీస్ యాక్టే. చాప్టర్ నెంబర్ 11 వరకు కూడా కంపెనీస్ యాక్టే. ఆ తర్వాత ఇంకేం చాప్టర్స్ ఉన్నాయి, లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ మనం సిఎంఏలో కూడా చదువుకుంటాం. ఆ తర్వాత 3 చాప్టర్స్ డిఫరెంట్ చాప్టర్స్ ఉంటాయి. జనరల్ క్లాజెస్ యాక్ట్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది స్టాట్యూట్స్ అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. దట్స్ ఇట్. అర్థమవుతుందా? అర్థమవుతుందండి. దిస్ ఈస్ ద సిఏ ఇంటర్ సిలబస్. సూపర్. ఓకేనండి, గుడ్. సో దిస్ ఈస్ ద సిఎంఏ ఇంటర్ సిలబస్. మనకేంటంటే అంటే కంపెనీస్ యాక్ట్, సిఎంఏలో కంపెనీస్ యాక్ట్ కొంత పోర్షన్ తగ్గించేసి యాడెడ్ ద సమ్ అదర్ లాస్. అండ్ ఈ లాస్ ఇక్కడ కమర్షియల్ లాస్ కూడా మనకి ఎక్కువ ఇచ్చారు, బట్ ఎక్కువ ఇచ్చినా కానీ ఏంటంటే అంటే అఫ్ కోర్స్ అది డిసడ్వాంటేజ్. ఆల్రెడీ ఫౌండేషన్లో చదివారు, మళ్ళీ చదవాల్సిందే. సో దర్ ఈస్ నో ఎనీ ఆప్షన్. అండ్ యూ కెన్ గెట్ ద బెస్ట్ మార్క్స్. ఆల్రెడీ ఒకసారి చదివారు కాబట్టి మళ్ళీ ఇక్కడ మళ్ళీ మనం ఏంటి సెకండ్ టైం కూడా చదువుతాం కాబట్టి అండ్ యూ కెన్ గెట్ ద మార్క్స్. సో బికాస్ ఆల్మోస్ట్ ఎన్ని మార్క్స్ వస్తుందండి, 30% వెయిటేజ్ ఇచ్చేసారు కదా. సో నో వరీస్, సో వీ కెన్ గెట్ ఇట్ ద యూ కెన్ గెట్ ద బెస్ట్ మార్క్స్. దిస్ ఇస్ ద టోటల్ సిలబస్ ఫర్ సిఎంఏ ఇంటర్. ఎనీ డౌట్స్? ఏదైనా డౌట్స్ ఉన్నాయా ఇంతవరకు? అర్థమైందా సిలబస్ ఎలాంటి సిలబస్ ఉంది, ఎలాంటి సిలబస్ మనం కవర్ చేయబోతున్నాం అనేది? సో దట్స్ ఇట్ అండి. లైక్ లా పేపర్ ఏదైతే ఉందో, లా ఏదైతే ఉందో దట్ ఈస్ యాక్చువల్లీ లా పేపర్ అనేది చాలా ఈజీ పేపర్. బట్ బయట మీరు మార్కెట్లో లైక్ బయట స్టూడెంట్స్ ఎక్కడైనా సరే మీరు విన్నారంటే లా పేపర్ కొంచెం టఫ్ అని చెప్తూ ఉంటారు. బట్ ద థింగ్ ఈస్ టఫ్నెస్ ఎక్కడ ఉంటుందండి అంటే బై ద వే ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. అంటే మనం లాని ఎలాగైతే అర్థం చేసుకుంటున్నామో దాన్ని బేస్ చేసుకొని డిఫికల్టీనా ఈజీనా డిసైడ్ అవుతుంది. మీరు ఒక లాని ఎలా ఒక ఈజీ వేలో కరెక్ట్ వేలో అర్థం చేసుకుంటే లా ఎప్పటికీ ఈజీనండి. జస్ట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద అండర్స్టాండింగ్ అంతే, మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం. ఎందుకంటే లా మేకర్స్ అందరూ ఒక ఇంటెన్షన్తో లాని రాస్తారు. దిస్ ఇస్ ద పర్పస్, ఎందుకు రాస్తాం ప్రతి దానికి ఒక ఇంటెన్షన్ ఉంటుంది, ప్రతి ప్రొవిజన్కి ఒక లాజిక్ ఉంటుంది. అవన్నీ మీరు పర్ఫెక్ట్గా నేర్చేసుకుంటూ అవన్నీ తెలుసుకొని నేర్చుకున్నారనుకోండి, లా మీరు ఎప్పటికీ మర్చిపోరు. విల్ బి రిమెంబర్, ఎప్పటికీ గుర్తుంటుంది. ఎందుకని అంటే దట్ ఈస్ దట్ మచ్ ఈజీ. సో విల్ లెర్న్ ఇన్ ద బెస్ట్ మేనర్. మీకు మెటీరియల్స్ ఏదైతే మెటీరియల్స్ ఉన్నాయి మీ దగ్గర? మెటీరియల్స్ లేవా? బేసిక్స్ మెటీరియల్ ఉందా? ఓకే. సో అండ్ లా పేపర్ ఏదైతే మనం డిస్కస్ చేసినప్పుడు ఏంటంటే అంటే లైక్ యూ డోంట్ నీడ్ టు మెయింటైన్ ద నోట్బుక్. ఒక సపరేట్ నోట్బుక్కే మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మీరు ఏదైనా రన్నింగ్ నోట్స్లో రాసుకోవాలనుకుంటే యూ కెన్ మెయింటైన్. బట్ కాకపోతే ప్రతి చాప్టర్లో కూడా ఏంటంటే అంటే ఐ విల్ హైలైట్ సమ్ వర్డ్స్, కొన్ని సెంటెన్సెస్ కానీ కొన్ని వర్డ్స్ కానీ ప్రతి పారాగ్రాఫ్లో కూడా హైలైట్ చేస్తూ ఉంటాను. ఆ హైలైట్ చేసినవి మాత్రం మీరు కంపల్సరీగా హైలైట్ చేసుకోవాలి. అంటే నెక్స్ట్ టైం మళ్ళీ మీరు క్లాస్కి వచ్చేటప్పుడు మెటీరియల్స్ వచ్చాక యూ మస్ట్ టు బ్రింగ్ ద సమ్ కలర్స్, పెన్స్ కానీ హైలైటర్ కానీ పెన్సిల్ కానీ ఎనీథింగ్ మీరు అండర్లైన్ కానీ చేసుకోవాలి, హైలైట్ కానీ చేసుకోండి. దట్ ఈస్ ద థింగ్ విచ్ విల్ బీ యూజ్ఫుల్ నాట్ నౌ. ఇప్పుడు మీకు యూజ్ అవుతుంది, బట్ మీరు ఎగ్జామ్ డే బిఫోర్ ఉంటుందా, 1 డే ఉంటుందా, ఆ 1 డేలో మీకు ఏదైనా యూజ్ అవుతుందా అంటే ఆ హైలైట్ చేసిన పార్టీనండి. అవునా? బికాస్ యూ కెనాట్ స్టడీ ఆల్ ద పేజెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ కంపెనీస్ యాక్ట్ అంతా కూడా మీకు అరౌండ్ ఒక 300+ పేజెస్ ఉంటుందండి. 300+ పేజెస్ ఉంటుంది. అవునా? ఒక్కొక్క ఈచ్ పేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ పేజ్ చదవాలన్నా కానీ ఇట్ విల్ టేక్ అరౌండ్ 7 to 10 minutes పడుతుంది. అరౌండ్ 10 to 7 minutes పడుతుందండి. యావరేజ్గా 7 minutes తీసుకోండి. 300 into 7 అంటే
20 2100 మినిట్స్ పడుతుంది. సో డే బిఫోర్ ఎగ్జామ్ మీ దగ్గర అన్ని మినిట్స్ ఉంటాయి అసలు? స్ట్రెస్లో అంత టైం మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఛాన్సే లేదు. దట్స్ వై మెయిన్ హైలైటెడ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చదువుకుంటూ వెళ్ళిపోవడమే ఇంకా. అంతేగాని మొత్తం పేపర్ అంతా చదివేస్తాను, ఒక పేజ్ అంతా చదివేస్తాను అంటే అది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. దట్స్ వై ఆ వన్ డే కోసం మీరు ఏంటంటే అంటే ఈ త్రూ అవుట్ ద డేస్ ఏదైతే క్లాసెస్ జరుగుతూ ఉంటాయో ప్రతి క్లాస్లో కూడా యూ నీడ్ టు మేక్ ద అండర్లైన్స్ చేసుకోవాలి, ఆర్ హైలైట్ చేసుకోవాలి, ఆర్ కలర్ పెన్స్ యూస్ చేయండి. మీ ఇష్టం, క్రియేటివిటీ ఈజ్ యువర్స్. ఎలాగైనా క్రియేటివ్గా చేసుకోండి. బట్ కాకపోతే కంపల్సరీగా ఏంటంటే అంటే హైలైట్స్ కానీ అండర్లైన్స్ కానీ చేసుకోవాలి. ఓకేనా? క్లియర్? సో బికాస్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద లా. బికాజ్ ఎందుకండి అంటే లా ఏంటండి థియరీ పేపర్, అది ప్రాబ్లమేటిక్ పేపర్ అనుకోండి. మీరు ఏం చేస్తారు, ఒక ప్రాబ్లం ప్రాక్టీస్ చేశారంటే అలాంటి సిమిలర్ ప్రాబ్లమ్స్ ఒక 4-5 ఉన్నాయనుకోండి, ఆ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ప్రాబ్లం ప్రాక్టీస్ చేస్తే చాలు, మిగతా 4 ప్రాబ్లమ్స్ కూడా కవర్ అయిపోతాయి. అందులో అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి, అడ్జస్ట్మెంట్ చెక్ చేసుకుంటే అయిపోతుంది. బట్ అదే లాలో అయితే ఒక పేపర్లో థియరీ చదివితే నెక్స్ట్ పేపర్లో థియరీ చదివినట్లా కాదు, ప్రతి పేపర్లో కూడా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మీరు కంపల్సరీగా ఉన్న కంటెంట్ అంతా చదవాల్సిందే. దెర్ ఈజ్ నో ఎనీ ఆప్షన్. ప్రాబ్లమాటిక్లో మీకు అలా ఉండదు. మీకు ఒక కాన్సెప్ట్ తెలిస్తే ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని యూ కెన్ సాల్వ్ ఆల్మోస్ట్ ఒక 5 to 10 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. అర్థవుతుందా? సేమ్ కాన్సెప్ట్ మీద ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయగలరు. బట్ అదే మనకి లాలో కాన్సెప్ట్ అలా ఉండదండి. కంటెంట్స్ ఉంటాయి, ప్రొవిజన్స్ ఉంటాయి. ప్రతి ప్రొవిజన్ కూడా యూనిక్ ప్రొవిజన్, ప్రతి సెక్షన్ కూడా యూనిక్ సెక్షన్. అంటే మీరు ప్రతిదీ చదవాల్సిందే. ఇది చదివితే ఇది చదవాల్సిన అవసరం లేదు, లేదా ఇది ఒకసారి చదివితే మిగతా అవన్నీ తక్కువ టైంలో చేయగలం, అలా ఏది ఉండదు. ఓకేనా? అర్థమవుతుందా? దట్స్ ఇట్. సో నెక్స్ట్ టైం లైక్ మీకు మెటీరియల్స్ వచ్చాక మాత్రం కంపల్సరీగా ఒక థింగ్ అయితే మీరు కంపల్సరీగా అలవాట్ చేసుకోవాలి. క్లాస్ జరిగేటప్పుడు కంపల్సరీగా యూ నీడ్ టు మేక్ అండర్లైన్స్ కానీ హైలైట్స్ కానీ చేసుకోవాలి. ఓకేనా? సో బీ ప్లాన్ ఫర్ దట్, ప్రిపేర్డ్ ఫర్ దట్. అది ప్రిపేర్ అయ్యి ముందుగానే ఉండండి. సో షల్ వి స్టార్ట్ విత్ ద ఇంట్రడక్షన్. యాజ్ పర్ ద షెడ్యూల్ మనం ఏంటంటే అంటే ఫస్ట్ స్టార్ట్ విత్ ద కంపెనీస్ యాక్ట్. కంపెనీస్ యాక్ట్ స్టార్ట్ చేద్దాం. కంపెనీస్ యాక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీ కెన్ స్టార్ట్ విత్ ద అదర్ యాక్ట్స్. సింపుల్ అండి. కంపెనీస్ యాక్ట్ ఎంత పర్సెంట్ ఉంది? 40% ఉందా? 40%. ప్లస్ ఆల్రెడీ మీకు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అవన్నీ ఉన్నాయా? అందులో మీరు 20 మార్క్స్ తెచ్చుకున్నా చాలు. ఎన్ని మార్క్స్ అయిపోయి 60 మార్క్స్ అంటే ఎగ్జామ్షన్ అయిపోయింది. అర్థవుతుందా? 60 మార్క్స్ ఆటోమేటిక్ అయిపోయిందండి. అంటే ఒక కంపెనీస్ యాక్ట్ నేర్చుకొని ఆల్రెడీ మనకు తెలిసిన ఫౌండేషన్లో ఉన్న యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, కాంట్రాక్ట్ యాక్ట్, సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్, ఈ 3 ఏవైతే ఉన్నాయో ఈ 3 మీరు ఒకసారి కంబైన్డ్గా ఒకసారి రివైజ్ చేసుకున్నా కానీ యూ కెన్ ఈజీలీ రైట్ ఫర్ 60 మార్క్స్. 60 మార్క్స్ పేపర్ ఈజీగా అటెంప్ట్ చేయగలరు. సో దట్స్ వై దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్స్. దట్స్ వై అందుకోసం మనం వీఆర్ స్టార్టింగ్ ఇన్ ద ఇనిషియల్గా అందుకని స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, ది యాక్ట్ నేమ్ ఈస్ ది కంపెనీస్ యాక్ట్ 2013. సో చూడండి, మనకి యాక్ట్ ఏదైతే ఉందో సో ఎప్పుడైనా సరే మీరు యాక్ట్ అని డినోట్ చేసేటప్పుడు, ఏదైనా సరే యాక్ట్ అని డినోట్ చేసేటప్పుడు కంపల్సరీగా ఏ అనేది క్యాప్స్లో ఉండాలండి, క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. యూ కెన్ నాట్ యూ నెవర్ రైట్ ద ఏని ఎప్పుడు కూడా స్మాల్ లెటర్లతో రాయొద్దు. యాక్ట్ అనేది ఇట్ మస్ట్ టు డినోట్ ద యాజ్ ఇన్ క్యాపిటల్ లెటర్లోనే డినోట్ చేయాలి. అండ్ ఇక్కడ ఒక కామా ఉండాలి. అండ్ కంపెనీస్ యాక్ట్ని మెన్షన్ చేసేటప్పుడు ది కంపెనీస్ యాక్ట్ అని మెన్షన్ చేస్తాం టైటిల్. అండ్ ఇక్కడ చూడండి, సి కూడా ఎలా ఉందండి, క్యాపిటల్ లెటర్స్లో ఉంది. సో సి కూడా క్యాపిటల్లో ఉండాలి, యాక్ట్ ఏ కూడా క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. దిస్ ఈస్ ద బేసిక్ థింగ్స్. అంటే ఒక యాక్ట్ మనం చదువుకునేటప్పుడు కరెక్ట్ వేలో చదువుకోవాలని చెప్పానా, ఇదే కరెక్ట్ వేలో, అంటే ఒక కరెక్ట్ వేలో అర్థం చేసుకోవాలి. అంతేగాని నార్మల్గా అందరిలాగే చదువుకుంటూ వెళ్ళిపోతే దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద యాజ్ ఎ లా. మీరు ఏదైతే ఒక లా స్టూడెంట్కి అదర్ స్టూడెంట్కి డిఫరెన్స్ ఉండదు కదా. మనం ఒక టోటల్ యాక్ట్ చదువుకుంటున్నప్పుడు ఆ టోటల్ యాక్ట్ రిలేటెడ్గా ప్రతి ఇన్ఫర్మేషన్ మనకు తెలిసి ఉండాలి. ఓకేనా? సో దట్స్ వై
ఏ అనేది ఎప్పుడు క్యాప్స్లో రికార్డ్ చేయండి. అండ్ యూనిట్ టు గివ్ ద కామా అండ్ నీడ్ టు రైట్ ద ఇయర్. ఇయర్ అంటే మనకి ఆ యాక్ట్ ఎప్పుడు ఎప్పుడు మనకి ఇంట్రడ్యూస్ అయింది, ఎప్పుడు మనకి లైక్ ఎనాక్ట్మెంట్లోకి వచ్చింది, ఎప్పటి నుంచి యూస్ చేస్తారంటే 2013 నుంచి యూస్ చేస్తూ వస్తున్నారు. ఓకేనా. ఒక యాక్ట్ ఎలా ఫామ్ అవుతుందో తెలుసా? ఒక యాక్ట్ ఎలా ఫామ్ అవుతుందో తెలుసా? ఎలాగండి? ఎగ్జాక్ట్లీ. మనకి ఇవి ఉన్నాయా, లోక్సభ రాజ్యసభ ఉన్నాయా? అందులో మెంబర్స్ ఉంటారా? పార్లమెంట్లో మెంబర్స్ ఉంటారా? మెంబర్స్ అందరూ ఏం చేస్తారు, ఇండియాలో సంథింగ్ ఇలా రెగ్యులేషన్, ఇలా ఈ థింగ్స్ ఉన్నాయి, వీటన్నిటిని కూడా మనం డెవలప్ చేయాలన్నా కానీ, వీటన్నిటిని రెగ్యులేట్ చేయాలన్నా కానీ ఒక సంథింగ్, ఒక న్యూ యాక్ట్ అనేది తీసుకురావాలి అనుకుంటారు. అలా న్యూ యాక్ట్ తీసుకురావాలనుకున్నప్పుడు దే స్టార్ట్ విత్ ద ఒక బిల్స్ రాస్తారండి. బిల్ లాగా ఒకటి డాక్యుమెంట్, డ్రాఫ్ట్ డాక్యుమెంట్, ఒక డాక్యుమెంట్ రాసేస్తారు. అందరు కూడా రాసి ఆ హౌస్లో ఎంతమంది అయితే ఉన్నారో ఆ హౌస్లో మెజారిటీ ఆఫ్ ద ఓటింగ్స్ అనేది తీసేసుకుంటారు. ఓకేనా. మెజారిటీ ఆఫ్ ద పర్సన్స్ విల్ ఓటింగ్ అంటే మీరందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, మేము ఇలా రాసాం, యాక్సెప్ట్ చేస్తారని అడుగుతారు. అందరూ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో దట్ విల్ బి సెండ్ టు ది ప్రెసిడెంట్. ప్రెసిడెంట్కి సెండ్ చేస్తారు. ప్రెసిడెంట్ ఎప్పుడైతే సైన్ చేశారో ఆ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో ఆ డ్రాఫ్ట్ ప్రెసిడెంట్ సైన్ చేసిన వెంటనే ఇట్ బికమ్స్ అన్ యాక్ట్. యాక్ట్లోకి వచ్చేస్తుంది. యాక్ట్ అంటే ఏంటండి? యాక్ట్ అంటే ఏంటి? ఒక యాక్ట్ అంటే ఏంటి అంటే లాని కాదు, సింపుల్ నార్మల్ లాంగ్వేజ్లో ఈ యాక్ట్ చాలా బాగుందని అంటాం మనం. ఈ యాక్ట్ చాలా బాగుంది. ఈ యాక్టివిటీ అని విన్నారా? యాక్ట్ అంటే సింపుల్గా ఏంటని అంటే పని చేయడం. యాక్ట్ అంటే పని చేయడం. అవుతుందా? అవుతుందా? సింపుల్ కదా. మనం మూవీస్లో చూస్తూ ఉంటామా, ఈ యాక్ట్ చాలా బాగుంది అంటామా. ఆ యాక్ట్ అంటే ఏంటి, వాళ్ళు అక్కడ ఏదైతే వర్క్ చేశారో దాన్ని మనం యాక్ట్ అంటాం. సో సింపుల్గా ఇక్కడ కంపెనీస్ యాక్ట్ అంటే ఏంటని అంటే కంపెనీస్ రిలేటెడ్గా 2013లో వెన్ ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్ స్టార్ట్ అయింది, లైక్ కంపెనీస్ యాక్ట్ అనేది ఒక ప్రొవిజన్ ఏదైతే చెప్పారో ఆ ప్రొవిజన్స్ అన్ని కూడా ఇన్ ఎస్టాబ్లిష్మెంట్లోకి ఎప్పుడు వచ్చాయనే దాన్ని మనం యాక్ట్ అని చెప్తాం. ఇక యాక్ట్ అంటే ఇట్ విల్ బి అప్లికబుల్, ఇప్పటి నుంచి పనిచేస్తుంది యాక్ట్ అనేది. అవుతుందా? ఏదైతే ఇప్పుడు లా చెప్పామో మనం, ఆ లా అనేది ఇప్పుడు పనిచేయడం స్టార్ట్ చేస్తుంది, దాన్ని మనం యాక్ట్ అంటాం. ఓకే. దిస్ ఈస్ ద కంపెనీస్ యాక్ట్. ఒక 2 minutes చెక్ చేసుకోండి, విల్ స్టార్ట్ అగైన్. ఓకేనా.
ఓకే, స్టార్ట్. ఓకేనండి. ఒక బ్రీఫ్ ఐడియా వచ్చిందా సిలబస్ గురించి? ఎలా ఉంది సిలబస్, ఏముందనే తెలిసిందా? ఒక బ్రీఫ్ ఐడియా అయితే కావాలి. ఎందుకని అంటే లైక్ ఒక ఎగ్జామ్కి వెళ్తున్నామండి మనం. ఒక ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు యూ మస్ట్ టు నో ద బేసిక్ డీటెయిల్స్. అంటే లైక్ అసలు అంటే ఎలా అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వార్ జరుగుతుంది అనుకోండి. ఒక వార్ జరుగుతుంది. వార్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఆపోజిట్లో ఎనిమీ ఎవరైతే ఉన్నారో ఆ ఎనిమీ యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ తెలుసుకుంటాం లేదా మనం? తెలుసుకుంటామా? అలాగే నవ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద వార్. ఎగ్జామ్ లైక్ సిలబస్ స్టార్ట్ చేస్తున్నాం మనం. అంటే నథింగ్ బట్ యువర్ స్టార్టింగ్ ద ప్రిపరేషన్. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి సో యూ మస్ట్ టు నో ద బేసిక్ థింగ్స్. అసలు ఫైనల్ ఎగ్జామ్లో ఎలా ఉంటుంది, ఏంటి, ఎలాంటి సిలబస్ ఉంటుంది, ఎలా రాయాలి, ఎలా చదవాలి, ప్రతిదీ కూడా ఇన్ బిట్వీన్ మీరు నేర్చేసుకుంటూనే ఉండాలి. ఓకేనా? ఓ ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ స్టార్ట్ విత్ ద కంపెనీస్ యాక్ట్. కంపెనీస్ యాక్ట్ స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ యాక్ట్ అయినా కానీ ఎలా ఉంటుందండి అంటే సెక్షన్ నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఏదైనా బుక్ ఉందా? ఏదైనా బుక్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాప్టర్స్ ఉంటాయా? చాప్టర్ నెంబర్ 1, 2, 3 అలా ఉంటాయా? అంటే మీకున్న టోటల్ సిలబస్ని ఎలా డివైడ్ చేశారు? బేస్డ్ అపాన్ ద చాప్టర్స్ డివైడ్ చేశారు. కంపెనీస్ యాక్ట్లో కూడా చాప్టర్స్ ఉంటాయి. బట్ ఆ చాప్టర్స్లో కూడా అల్టిమేట్గా ఏముంటాయి అంటే సెక్షన్ నెంబర్స్ ఉంటాయి. మీకు ఇప్పుడు ఒక చాప్టర్ ఓపెన్ చేసిన తర్వాత టాపిక్ 1, టాపిక్ 2, టాపిక్ 3 ఇలా ఉంటాయి కదా. అలాగే ఒక యాక్ట్ అంటే ఏంటండి, ఇట్ విల్ బి అరౌండ్ ఒక మీకు ఒరిజినల్ యాక్ట్ తీసుకుంటే మీకు 500, 400 ప్లస్ పేజెస్ ఉంటుంది. ఒరిజినల్ యాక్ట్ అంటే నిజంగా రాశారు, ఈ యాక్ట్ రాశారు కదా, ఒక డ్రాఫ్ట్ రాశారు కదా అందరు కూడా కలిసి. అది రాసి ప్రెసిడెంట్తో సైన్ తీసుకున్నారా? ఆ సైన్ తీసుకున్న డాక్యుమెంట్ 400 to 500 పేజెస్ ఉంటుంది. సో అంత డాక్యుమెంట్ ఏదైతే రాశారో అంత డాక్యుమెంట్ రిఫర్ చేయాలంటే కష్టం కదా. పేజ్ నెంబర్స్ అనేది ఎంత ఇండెక్స్ రాస్తారండి? ప్రతి పేజ్లో కూడా 10 to 12 పాయింట్స్ ఉంటాయి. ప్రతి పేజ్కి కూడా ఒక ఇండెక్స్ రాసుకుంటూ వెళ్ళిపోతామా? అవ్వదు కదా. అప్పుడు ఇండెక్స్ కూడా 100 పేజెస్ వస్తుంది. యూజ్ లేదు కదా. దట్స్ వై మనకి ఏంటండి అంటే ఒక యాక్ట్ని మీరు అర్థం చేసుకోవాలి, లేదా ఎప్పుడన్నా మనం ఈజీగా ప్రొనౌన్స్ చేయాలి అండ్ ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రతి ప్రొవిజన్కి కూడా, ప్రతి రూల్కి కూడా ఒక సెక్షన్ నెంబర్ ఇస్తారు. ఒక నంబరింగ్ ఇస్తాం మనం అంతే. ఆ నెంబర్ని బేస్ చేసుకొని మనం ఆ ప్రొవిజన్ని డిస్కస్ చేస్తూ ఉంటాం. అర్థమవుతుందా? సో అలాగే మనకి ఇక్కడ కంపెనీస్ యాక్ట్లో కూడా వీ హ్యావ్ ద సెక్షన్స్. సో బట్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ సెక్షన్ నెంబర్ 1. ఓకేనా? సెక్షన్ నెంబర్ 1 నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ అలా ఎన్ని సెక్షన్స్ వస్తే అన్ని సెక్షన్స్ రాసుకుంటూ వెళ్ళిపోతాం. ఏ యాక్ట్లో అయినా కానీ విల్ స్టార్ట్ ఫ్రమ్ సెక్షన్ నెంబర్ 1. అండ్ అలా అందులో మనకున్న ప్రొవిజన్స్ అన్ని ఎన్ని సెక్షన్స్లో ఫిట్ అయితే అన్ని సెక్షన్స్లో రాసుకుంటూ వెళ్ళిపోతాం. అలా 1, 2, 3, 4, 5, 6, 7 అలా 400, 500 ఎన్నైనా రావచ్చు. అవుతుందా? మనకి కంపెనీస్ యాక్ట్లో వీ హ్యావ్ అరౌండ్ 470 సెక్షన్స్ వరకు ఉన్నాయండి. 470 సెక్షన్స్. అంటే ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ సెక్షన్ నెంబర్ 1 అండ్ ఇట్ విల్ ఎండ్ విత్ ద 470. అవుతుందా? సో లైక్ దిస్ మీరు ఏ యాక్ట్ ఓపెన్ చేసినా కానీ, ఏ యాక్ట్ చెక్ చేసినా కానీ సెక్షన్ నెంబర్ 1 అండ్ సెక్షన్ నెంబర్ 2 విల్ బి సేమ్. సెక్షన్ నెంబర్ 1 అండ్ సెక్షన్ నెంబర్ 2 విల్ బి సేమ్గా ఉంటాయి. ఇప్పుడు మనం కంపెనీస్ యాక్ట్ నేర్చుకుంటున్నామా, సెక్షన్ 1, 2 ఒకేలా ఉంటాయి. తర్వాత ఫ్యాక్టరీస్ యాక్ట్ నేర్చుకుంటామా, అక్కడ కూడా సెక్షన్ 1, 2 ఒకేలా ఉంటాయి. అంటే ఒకేలా ఉంటాయి అంటే ఒకటే సెన్స్లో ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ నెంబర్ 1 డీల్స్ విత్ ద టైటిల్ ఆఫ్ ది యాక్ట్. సెక్షన్ నెంబర్ 1లో ఏముంటుందండి అంటే టైటిల్ ఆఫ్ ది యాక్ట్. అంటే అసలు మీరు ఏదైతే చదువుతున్నారో యాక్ట్, ఆ యాక్ట్ని మనం ఏమని పిలవాలి? టైటిల్ ఉంటుంది అందులో. టైటిల్ ఆఫ్ ది యాక్ట్ విల్ బి గివెన్ అండర్ ది సెక్షన్ నెంబర్ 1. ఇప్పుడు మనం మూవీకి వెళ్ళామండి, మూవీ చూడాలంటే కంపల్సరీగా టైటిల్ ఫస్ట్ ప్రజెంట్ చేసేది ఏంటి? టైటిల్ పడుతుందా? టైటిల్ అంటే ఏంటి? లైక్ ఆ మూవీ ఏంటి అనేది ఒక బేసిక్ రిప్రజెంటేషన్. లేదా ఆ మూవీని ఏమని పిలవాలి? మనం మూవీకి వెళ్ళొచ్చామంటాం, ఏ మూవీ అని అడిగితే చెప్తారు లేదా మీరు? లేదు మూవీకి వెళ్ళొచ్చామంటారా? కాదు, ఆ మూవీకి ఏదో ఒక టైటిల్ ఉంటుంది కదా. ఆ టైటిల్ ఏం చెప్తాం. సేమ్ అలాగే మీరు ఒక యాక్ట్ చదువుకుంటున్నప్పుడు ఆ యాక్ట్ యొక్క మెయిన్ టైటిల్ ఏంటనేది మనకి ఎక్కడ డిసైడ్ చేస్తారు? ఇట్ వాస్ గివెన్ ఇన్ ద సెక్షన్ నెంబర్ 1. అది ఏ యాక్ట్ అయినా కానివ్వండి. మేజర్ అన్ని యాక్ట్స్లో కూడా మనకి ఏంటంటే అంటే సెక్షన్ నెంబర్ 1లో టైటిల్ ఉంటుంది. చూడండి, షార్ట్ టైటిల్ అంటే ఏంటండి అంటే ఇప్పుడు మీరు ఏదైతే యాక్ట్ నేర్చుకుంటున్నారో ఆ యాక్ట్ ఏమని పిలవాలి? ఇప్పుడు మన యాక్ట్ని ఏమని పిలవాలండి? ది కంపెనీస్ యాక్ట్ 2013 అని పిలవాలి మనం. ఓకేనా? అలాగే తర్వాత ఎక్స్టెంట్ ఉంటుంది. ఎక్స్టెంట్ అంటే టు ద ఎక్స్టెంట్ అప్లికబిలిటీ. సో అంటే ఈ యాక్ట్ ఎవరెవరికి అప్లై అవుతుంది, ఎంతవరకు అప్లై అవుతుంది, ఆల్ ఓవర్ ఇండియా అప్లై అవుతుందా, ఓన్లీ కొన్ని స్టేట్స్కి అప్లై అవుతుందా, లేదా కొన్ని డిస్ట్రిక్ట్స్కి అప్లై అవుతుందా, లేకపోతే టోటల్ ఇండియాలో అన్ని ప్లేసెస్కి అప్లై అవుతుందా? ఎక్స్టెన్షన్ అంటే ఏంటి? అప్లికబిలిటీ.
ఆ తర్వాత కమెన్స్మెంట్ అంటే ఎప్పటి నుంచి ఈ యాక్ట్ అనేది కమెన్స్మెంట్ అవుతుంది, ఎప్పటి నుంచి మనం యూస్ చేస్తున్నాం, ఎప్పటి నుంచి వ్యాలిడ్ అవుతుంది, దాన్నే మనం ఇక్కడ కమెన్స్మెంట్ అంటాం. ఓకేనా? ఇవన్నీ కూడా మనం ఎక్కడ డిస్కస్ చేస్తారని అంటే దీస్ ఆల్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ద సెక్షన్ నెంబర్ 1. చూడండి, సెక్షన్ నెంబర్ 1లో మనకి బేసిక్ థింగ్స్ ఉంటాయి. అండ్ ఫ్రమ్ ద సెక్షన్ నెంబర్ 2లో ఏముంటాయండి అంటే డెఫినేషన్స్ ఉంటాయండి. డెఫినేషన్స్ అంటే ఏంటండి అంటే ఇప్పుడు మీరు ఒక యాక్ట్ చదువుతున్నారు, కంపెనీస్ యాక్ట్ అనేది ఒక యాక్ట్ చదువుతున్నారు. ఆ యాక్ట్లో చాలా వర్డ్స్ ఉంటాయి. కంపెనీ అంటే ఉంటుంది, పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ, 1 పర్సన్ కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ, ఇలా మల్టిపుల్ కంపెనీస్ ఉంటాయి. షేర్ అంటే ఏంటి, సెక్యూరిటీస్ అంటే ఏంటి, డిబెంచర్స్ అంటే ఏంటి, అలా మీరు ఒక యాక్ట్లో చదివే థింగ్స్ చాలా ఉంటాయి. వాటికి రియల్ మీనింగ్ ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దోస్ వర్డ్స్, ఆ వర్డ్స్ యొక్క మీనింగ్ అనేది ఒక డిక్షనరీ లాగా. ఇప్పుడు మీరు ఏదైనా ఇంగ్లీష్ నావెల్ చదువుతున్నారండి, ఒక ఇంగ్లీష్ నావెల్ చదువుతున్నప్పుడు అక్కడ ఒక ఫస్ట్ పేజ్, ఆ పేజ్లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ యొక్క మీనింగ్ ఏదైనా టఫ్ మీనింగ్ ఏదైనా ఉంటే అది మీకు కింద లైక్ ఫుడ్ పేజ్లో లైక్ ఆ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇప్పుడు చూసారా అలాగా? చూసారా లేదా? అంటే బుక్లో మనం చదువుకుంటూ వెళ్ళిపోతే మీకు ఏదైనా మీనింగ్ అర్థం కాదు అని అనిపిస్తే ఆ యొక్క వర్డ్ యొక్క మీనింగ్ కింద ఉంటుంది, డెఫినేషన్ ఉంటుంది, ఆ మీనింగ్ ఎలా అర్థం చేసుకోవాలని ఉంటుంది, ఈజీ అండర్స్టాండబిలిటీ కోసం. అలాగే కంపెనీస్ యాక్ట్ ఏదైతే ఉందో కంపెనీస్ యాక్ట్ కూడా మీరు చదవాలంటే ఒక బేసిక్ డిక్షనరీ కావాలి. మన ఇంగ్లీష్, ఇప్పుడు మనం ఒక ఇంగ్లీష్ నావెల్ చదువుతున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంగ్లీష్ అనేది లైక్ కొన్ని వర్డ్స్ తెలియలేదు అనుకోండి, ఏం చేస్తారు, డిక్షనరీ యూస్ చేస్తారా? డిక్షనరీలో మనం ఆ మీనింగ్ ఏంటని చెక్ చేస్తాం. అలాగే ఒక యాక్ట్ చదవాలంటే ఆ యాక్ట్లో ఉన్న వర్డ్స్ కానీ అవన్నీ మీకు డిక్షనరీలో దొరకవు, అవన్నీ దట్స్ వై యాక్ట్ రాసే వాళ్ళే చెప్తారు ఈ యాక్ట్లో మేము కొన్ని వర్డ్స్ యూస్ చేసాం, ఆ వర్డ్స్ని మీరు ఇలా అర్థం చేసుకోండి అని ఒక డెఫినేషన్స్ ఇస్తారు. అర్థమైందా? మేమందరం ఒక యాక్ట్ అనేది మేము ఇలా డ్రాఫ్ట్ చేసాం, ఆ యాక్ట్లో కొన్ని వర్డ్స్ యూస్ చేసాం, ఆ వర్డ్స్ని మీరు ఎలా పడితే అలా అర్థం చేసుకోవద్దు, యాజ్ ఇట్ ఈస్గా మేము చెప్పినట్టుగానే అర్థం చేసుకోండి అనేది ఎక్కడ చెప్తారు, సెక్షన్ నెంబర్ 2లో చెప్తారు. దట్స్ వై టోటల్ సెక్షన్ నెంబర్ 2 విల్ కంటైన్ ద డెఫినేషన్స్ ఓన్లీ. సెక్షన్ నెంబర్ 2లో అన్నీ కూడా డెఫినేషన్స్ ఉంటాయి. ఇక మనకి యాక్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నప్పుడు సెక్షన్ నెంబర్ 3 నుంచి ఒరిజినల్ ప్రొవిజన్స్ విల్ బి స్టార్టెడ్. సెక్షన్ నెంబర్ 3 నుంచి స్టార్ట్ అవుతుంది ఒరిజినల్ యాక్ట్. యాక్చువల్గా 1లో మనకి ఏమవుతుందండి, టైటిల్ ఏంటి, 2లో డెఫినేషన్స్ అంటే కంపెనీలు ఎలా అర్థం చేసుకోవాలి ఏంటి. మనకు ఓల్డ్ మూవీస్ ఉంటాయండి, ఓల్డ్ మూవీస్లో మీరు చూసే ఉంటారు, లైక్ మూవీస్ స్టార్ట్ అయిన వెంటనే నేమ్స్ పడుతూ ఉంటాయా, నేమ్స్ వస్తూ ఉంటాయి మూవీలో. ఆ నేమ్స్లో కూడా హీరో నేమ్ ఉంటుంది, ఆ హీరో యొక్క పాత్ర ఏంటి, అతను ఏం తీసుకున్నారు అందులో, హీ హాజ్ యాక్టెడ్ యాజ్ లైక్ ఎలా యాక్ట్ చేశారా ఆ యాక్ట్, అందులో అతని నేమ్ ఏంటి, అలా నేమ్స్ ఇస్తూ ఉంటారు. అవునా? అంటే మీకేంటి, ఒకసారి మళ్ళీ మూవీలోకి వెళ్ళిన తర్వాత అతను ఒరిజినల్ హీరో ఏ రోల్ ప్లే చేస్తున్నారు అనేది కూడా మీకు ఆల్రెడీ ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. పోయిందా? క్లియర్? సో అలా మనకి ఏదైతే ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో దాన్ని మనం డెఫినేషన్స్ అంటున్నాం. డెఫినేషన్స్ విల్ బి సెట్ ఇన్ ద సెక్షన్ నెంబర్ 2. సెక్షన్ నెంబర్ 2లో మనకి డెఫినేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లియర్ ఎవరీవన్? అర్థమవుతుందా? సింపుల్. ఇంకోటి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సెక్షన్ ఉందండి, ఒక సెక్షన్ ఉంది, సెక్షన్ 10 ఇలా ఉందండి. దీన్ని ఎలా చదువుతారు, సెక్షన్ 10 అని ఉంది, బ్రాకెట్స్లో 1 ఉంది, సెక్షన్ 10. ఓకే, 23 ఉంది. దీన్ని ఓ రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ ఏంటి. అసలు ఆఫ్ అనేది చూస్తే ఆఫ్ అలా చెప్పకూడదు మనం. ఒక యాక్ట్ చదివేటప్పుడు అది సబ్సెక్షనా క్లాజా లైక్ అది మీరు అది డివైడ్ చేసి చెప్పాలి, కానీ మనం ఇంగ్లీష్ టర్మ్లో చెప్పకూడదు. ఓకేనా? దీన్ని ఇక్కడ ఏమనాలండి అంటే సెక్షన్ 2 క్లాజ్ 3 అని చదవాలండి. ఎందుకు సార్ డిఫరెన్స్ ఏంటి, పైన వాటికి కింద వాటికి డిఫరెన్స్ ఏంటండి అంటే
ఈ సెక్షన్ 2లో మనం ఏం డిస్కస్ చేస్తామని చెప్పాం? ఓన్లీ డెఫినేషన్స్ మాత్రమే చెప్తాం ఇక్కడ మనం. సో డెఫినేషన్స్ చదివేటప్పుడు డెఫినేషన్స్లో సబ్సెక్షన్ ఉండదండి. ఇప్పుడు మీరు ఒక ప్రొవిజన్ చదువుతున్నారు అనుకోండి, ఒక ప్రొవిజన్ని మనం కట్ చేసి మళ్ళీ ఇంకొక ప్రొవిజన్లో చదువుకుంటాం. ఒక ప్రొవిజన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ లైక్ కన్వర్షన్, పబ్లిక్ కంపెనీ ప్రైవేట్ కంపెనీ కింద కన్వర్ట్ అవ్వాలి, ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ అంతా ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెక్షన్ నెంబర్ 3లో చెప్పారనుకోండి, ఆ 3లో పార్ట్స్గా చెప్పుకుంటున్నాం మనం. సెక్షన్ నెంబర్ 3ని కట్ చేస్తున్నాం. కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీరు ఆ సెక్షన్ని సబ్సెక్షన్ చదువుకోవచ్చు. వాటి ఇక్కడ మనం సెక్షన్ 2లో చదువుకుంటుంది. సెక్షన్ 2 క్లాస్ సెక్షన్ 2 ఇలా బ్రాకెట్స్లో 3 ఉంటుంది, తర్వాత 4 ఉంటుంది, తర్వాత 5 ఉంటుంది. ఇక్కడ 3లో ఒక డెఫినేషన్ ఉంటుంది, 4లో ఒక డెఫినేషన్ ఉంటుంది, 5లో ఒక డెఫినేషన్ ఉంటుంది. నాట్ రిలేటెడ్ టు ఎనీవన్, అసలు రిలేషన్ లేదు వాటికి. అవన్నీ కూడా సపరేట్ డెఫినేషన్స్. అర్థమవుతుందా? సపరేట్ డెఫినేషన్స్ అండ్ సపరేట్ థింగ్స్ కాబట్టి మనం వాటిని సబ్ అంటే ఏంటండి? సబ్ అంటే ఏంటండి అంటే దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద మెయిన్ థింగ్. మెయిన్ థింగ్లో ఇది ఒక పార్ట్, సబ్ పార్ట్. బట్ ఇక్కడ సబ్ పార్ట్ అది కాదు, ఎంటైర్లీ న్యూ థింగ్, డిఫరెంట్ థింగ్స్. కాబట్టి డెఫినేషన్స్ చదివేటప్పుడు మాత్రం సబ్సెక్షన్ అని చదవద్దు. యూ నీడ్ టు రెడ్ దెమ్ యాజ్ ద క్లాస్ అని చదవాలి. ఓకేనా? సో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ అలాగే చదువుతారండి, సబ్సెక్షన్ అనే చదువుతారు దాన్ని కూడా. అండ్ చాలామంది టీచర్స్ కూడా అలాగే టీచ్ చేస్తూ ఉంటారు. సో డిఫరెన్స్ ఏమైనా చదవడంలో? ఎగ్జామ్లో అడగరు కదా మిమ్మల్ని ఇది క్లాజా ఇది సబ్సెక్షనా, లేకపోతే మీరు ఎలా చదువుతున్నారో ఎగ్జామ్ వరకు తెలుస్తుందా? మీరు రాసినప్పుడు 10 బ్రాకెట్స్ 3 అనే రాస్తారు. అక్కడ అది క్లాజ్, మీరు క్లాజ్ అని అనుకున్నారా సబ్సెక్షన్ అనుకున్నారా అనేది ఎగ్జామినర్ అడుగుతారు. అసలు ఎగ్జామినర్ తెలుస్తుందా? తెలియదు కదా. సో అందుకోసం స్టూడెంట్స్ కూడా లైట్ తీసుకుంటారు. బట్ కాకపోతే ఏంటండి అంటే, ఆల్రెడీ చెప్తున్నాను ఏంటండి అంటే, ఒక లా ఏదైతే మనం ఉందో ఆ లాని యాజ్ ఇట్ ఈస్గా అలాగే చదవాలి. దెన్ ఓన్లీ మీరు ఒక లాని పర్ఫెక్ట్గా చదివిన పర్సన్స్ అవుతారు. అదర్వైజ్ నార్మల్గా ఇన్ జనరల్గా చదివారనుకోండి, మీరు లా చదివినట్టు కాదు, ఒక స్టోరీ ఏదైనా చదివినట్లే. అవుతుందా? ఒక స్టోరీ అంటే ఏంటి, మనం ప్రతిదీ కూడా ఒక కరెక్ట్ ఆర్డర్లో ఏమి జస్ట్ అలా చదువుకుంటూ వెళ్ళిపోతాం, గుర్తున్నంత వరకు గుర్తుంటుంది. బట్ అదే లా అయితే అలా కాదండి, చదివే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ద థింగ్స్ దేర్ విల్ బి వీ నీడ్ టు స్టడీ యాజ్ ఇట్ ఈస్, ఎలా అయితే ఉందో అలాగే చదవాలి, చేంజెస్ చేయకూడదు. ఓకేనా? సో అలాగే అందులో పాయింట్ ఏంటంటే అంటే లైక్ ఇలా బ్రాకెట్స్లో ఏదైతే మనకి నెంబరింగ్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ని మనం ఒకవేళ డెఫినేషన్ అయితే ఏమని చదవాలి చెప్పండి? ఇప్పుడు సపోజ్ లేదు ఇంకా 2, ఇప్పుడు 2 ఇలా ఉందండి, 2 బ్రాకెట్ 6 ఉంది, ఎలా చదువుతారు? సెక్షన్ 2 క్లాస్ 6, సెక్షన్ 2 క్లాస్ 7 ఎలాగో జస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని మీరు క్లాస్ అని చదవాలి. ఓకేనా? అదే మనకి నార్మల్ సెక్షన్స్ అయితే యూ కెన్ రైట్ దెమ్ యాజ్ సెక్షన్, సబ్సెక్షన్. సెక్షన్లో మళ్ళీ అది ఇంకొక పార్ట్ కాబట్టి సబ్సెక్షన్. బట్ ఇక్కడ డెఫినేషన్స్ అన్ని సేమా? కాదండి, డెఫినేషన్స్ అన్ని డిఫరెంట్. 2 క్లాస్ 1లో ఉన్న డెఫినేషన్ వేరు, 2 క్లాస్ 2లో ఉన్న డెఫినేషన్ వేరు, 2 క్లాస్ 3లో ఉన్న డెఫినేషన్ వేరు, సంబంధం లేదు వేటికి కూడా. దట్స్ వై వాంట్ టు ట్రీట్ దెమ్ యాజ్ ద సబ్ సెక్షన్స్, దట్ విల్ బి కాల్డ్ యాజ్ క్లాజెస్. అర్థమైందా? క్లియర్? సో చదివేటప్పుడు ఇప్పటి నుంచి మనం లా మొత్తం చదివేటప్పుడు మీరు కంపల్సరీ ఇలాగే చదవాలి. ఇప్పుడు డెఫినేషన్ వస్తే కంపల్సరీగా క్లాజ్లోనే చదవండి. నార్మల్ సెక్షన్స్ వస్తే యూ కెన్ ట్రీట్ దెమ్ యాజ్ సబ్ సెక్షన్. ఓకేనా? దిస్ విల్ బి అప్లికబుల్ ఇన్ ఎనీ లా, ఏ లాలో అయినా సరే, నాట్ ఇన్ కంపెనీ లా, ఇన్కమ్ ట్యాక్స్లో అయినా సరే, మీరు ఎక్కడ ప్రొవిజన్ ఏ యాక్ట్ చదివినా కానీ డెఫినేషన్స్ చదివేటప్పుడు క్లాజ్ అనే చదవాలి. నాట్ ఓన్లీ కంపెనీస్ యాక్ట్ అండి, మనం తర్వాత ఫ్యాక్టరీస్ యాక్ట్ నేర్చుకున్నా ఇంకే యాక్ట్ నేర్చుకున్నా కానీ డెఫినేషన్స్ని క్లాజెస్ అనే చదవాలి. లా అంతా రాసిన వాళ్ళు ఒక పర్సన్ ఉన్నారా? అతను రాసినప్పుడు అతను క్లాజ్ అనే రాశారు. అవుతుందా? సో మనం చదివేటప్పుడు కూడా క్లాజెస్ అనే చదవాలి. ఓకే? సో ఇది చదవండి, ఇది ఎలా చదవాలి? సెక్షన్ 2 క్లాస్ 20. దిస్ ఈజ్ నాట్ ద సబ్ సెక్షన్, దిస్ ఈజ్ ద క్లాస్. సెక్షన్ 2 క్లాస్ నెంబర్ 20. మనకి క్లాస్ నెంబర్ 20 ఏమని ఏ డెఫినేషన్ ఇస్తుంది? ఇక్కడ కంపెనీ అంటే ఏంటో ఇస్తుంది. ఇంకోటి చూడండి, ఇక్కడ ఇంకొకటి ఏముంది? సెక్షన్ 2 క్లాస్ 42 ఏమని చెప్తుంది? ఫారెన్ కంపెనీ అంటే ఏంటో డెఫినేషన్ ఇస్తుంది. ఆ తర్వాత చూడండి, బాడీ కార్పొరేట్ సెక్షన్ 2 క్లాస్ నెంబర్ 11. అంటే ఇక్కడ ఏదైనా సరే సిమిలర్గా ఉందా? 11కి 42కి సిమిలారిటీ ఉందా? అసలు సిమిలారిటీనే లేదు. కాబట్టి ప్రతి దాన్ని కూడా మీరు క్లాజ్ అనే చదవాలి. ప్రతిదీ డిఫరెంట్ ప్రొవిజన్స్, అవి డిఫరెంట్ డెఫినేషన్స్. సో సింపుల్ థింగ్స్ ఇవన్నీ కూడా. ఇలా మనకి సెక్షన్స్ ఉంటాయండి, లైక్ ఇదంతా డెఫినేషన్సే.
విల్ డిస్కస్ దెమ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అర్థమవుతుందా? బేసిక్ థింగ్స్ అర్థమవుతున్నాయా? సో మనం టుడే సెషన్లో వాట్ ఈజ్ మీన్ బై లైక్ టోటల్ లా మన పేపర్ నెంబర్ ఎంత చెప్పండి. సిఎంఏ ఇంటర్ యొక్క పేపర్ నెంబర్ ఎంత అండి? 5. సిఏ ఇంటర్లో అయితే ఇట్ విల్ బి 2, సెకండ్ పేపర్ వస్తుంది. సో సిఎంఏ ఇంటర్ వాళ్ళకైతే దిస్ ఇస్ ద ఫస్ట్ పేపర్ యు ఆర్ గోయింగ్ టు రైట్ ఇన్ ద ఎగ్జామ్. ఓకేనా? ఫస్ట్ పేపర్ మనం ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సిఏ ఇంటర్ వాళ్ళకి ఓకే, ఎందుకు ఆల్రెడీ అకౌంట్స్ రాస్తున్నారు కాబట్టి అకౌంట్స్లో వాళ్ళు బెస్ట్గా ఎగ్జామ్ రాయాలి, ఆ కాన్ఫిడెన్స్ నెక్స్ట్ పేపర్ మీద ఉంటుంది. బట్ సిఎంఏ ఇంటర్ వాళ్ళకి మాత్రం మీరు లా పేపర్ ఎంత బెస్ట్గా అయితే రాశారో మిగతా పేపర్స్ మీద ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది అలా క్యారీ అవుతుందండి. సో దట్స్ ఇట్. టోటల్గా సిలబస్ చదివాం. ఆ తర్వాత వి స్టార్టెడ్ విత్ ద కంపెనీస్ యాక్ట్లో బేసిక్గా కంపెనీస్ యాక్ట్ని అసలు ఎలా చదవాలి, ఏంటి, సెక్షన్ నెంబర్స్ ఎలా ఉంటాయి, ఎన్ని ఉంటాయి, సో ఆ సెక్షన్ నెంబర్స్లో కూడా క్లాజెస్ అంటే ఏంటి, లేకపోతే సబ్సెక్షన్స్ ఎలా చదవాలి, ఇవన్నీ నేర్చుకున్నాం. అండ్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద డెఫినేషన్స్. మెయిన్ డెఫినేషన్స్ మీకు ఏవైతే అవసరమో ఆ డెఫినేషన్స్ వరకు కూడా చదివేసి వి స్టార్ట్ విత్ ద చాప్టర్. ఓకేనా? సో దట్స్ ఇట్. సో షల్ వి క్లోజ్ ఫర్ టుడే? డౌట్స్ ఉన్నాయి ఇంకా? ఓకే, సో దట్స్ ఇట్ అండి. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్స్ ఎవ్రీవన్. బాయ్. Morning, Stop.